బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే యేసు ప్రభువారి లోకానికి వచ్చిన ప్రధానమైన కారణం మనందరికీ రక్షణ ఇవ్వడానికి. నువ్వైనా నేనైనా యేసు ప్రభువును అంగీకరించాము అంటే మొట్టమొదటిగా మన ఆత్మరక్షణ నిమిత్తం ఆయన దగ్గరికి వచ్చాం. యేసు ప్రభువును అంగీకరిస్తే అవి జరుగుతాయండి ఇవి జరుగుతాయండి అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటే జరుగుతాయి. కానీ అంతకన్నా ప్రాముఖ్యంగా నువ్వు యేసు ప్రభు దగ్గరికి వచ్చేది కేవలం అద్భుతాల కోసమో మహత్కార్యాల కోసం మాత్రమే కాదు. ఆయన దగ్గరికి వచ్చేది ఆత్మరక్షణ కోసం రా. నీ ఆత్మ రక్షించబడకపోతే నువ్వు ఎన్ని అద్భుతాలు పొందుకున్నా, ఎన్ని ఆశ్చర్యకారులు ఈ లోకంలో అనుభవించినా నువ్వు ఒకరోజు నరకంలోనే ఉండాల్సిందే. కానీ నువ్వు ఆత్మ రక్షించబడినప్పుడు నీ నిత్య జీవాన్ని నువ్వు సంపాదించుకున్నప్పుడు తర్వాత జీవితంలో దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో మేళ్లు జరిగిస్తారని, ఉపకారాలు జరిగిస్తారు, అందులో సందేహం ఏమీ లేదు. పూర్ణ రక్షణ ఆయన దయచేవాడు. కీర్తనాకారుడు మరొక సందర్భంలో అంటాడు, దేవుడు నాకు పూర్ణ రక్షణ కలుగు చేయవాడు, మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము అన్నాడు. మరణం తప్పించడం దేవుని వశం. ఆయన మనకు పూర్ణ రక్షణ ఇచ్చేవాడు. నేను కేవలం భౌతిక సంబంధమైన మరణాల గురించి నేను మాట్లాడడంలా. చాలాసార్లు దేవుడు మనల్ని మరణం నుండి తప్పిస్తున్నాడు. నా మట్టుకు నేను ఎన్నోసార్లు మరణాపాయంలోంచి దేవుడు నన్ను తప్పించాడు. అందును బట్టి నేను ప్రతిరోజు దేవునికి స్తోత్రం చెల్లిస్తూనే ఉంటాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉంటాను. బహుశా మీ జీవితంలో కూడా మరణ పడకల మీద నుండి ఎన్నోసార్లు దేవుడు మిమ్మల్ని వెనక్కి తీసుకుని వచ్చి ఉండొచ్చు. కానీ పూర్ణ రక్షణలో భాగము ఈ భౌతిక సంబంధమైన మరణం మాత్రమే కాదు, రెండవ మరణము, ఆత్మ మరణం ఒకటి ఉంది, అదే నిత్య మరణము. దాని నుండి కూడా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన రక్షించే దేవుడు. ఆయన ఎంత గొప్ప దేవుడు! జీవాధిపతిన దేవుడు. పూర్ణ రక్షణ దేవుడు మనకిస్తాడు. యెషయా గ్రంథం 26:3 మాట ఉంటుంది, ఎవని మనస్సు నీ మీద ఆనుకునో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తామని. పూర్ణ శాంతి. లోకం ఇచ్చే శాంతి సమాధానాలు అసంపూర్ణమైనవే. లోకం ఇచ్చే ఆనందం తాత్కాలికమైందే, లోకం ఇచ్చే సమాధానం తాత్కాలికమైందే. కానీ దేవుడిచ్చే ఆనందం, దేవుడిచ్చే సమాధానం శాశ్వత కాలం ఉంటాయి. ఒకవేళ ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఈరోజు అసమాధానంతో ఉన్నావా? శాంతి లేక హృదయం అంతా ఏదో గలిబిలి, ఏమైపోద్దో, ఎటుపోద్దో పరిస్థితి, నా భవిష్యత్తు ఏంటో అన్న ఆలోచన నీలో ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన నీకు పూర్ణ రక్షణ మాత్రమే కాదు, పూర్ణ శాంతిని కూడా దయచేయగలిగినవాడు. ఆయన పూర్ణ వివేకాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఆయన వైపు నువ్వు చూస్తావా? ఈరోజు ఈ వాగ్దానం క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి, ఘనపరచండి, ప్రభువులో ఆనందించండి. ఖచ్చితంగా మీ జీవితంలో మేలులు జరుగుతాయి.